If I wanted to change my life from today, I would follow these 6 simple habits. Number 1, wake up early. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం వల్ల మీరు మీ డేని పీస్ఫుల్గా స్టార్ట్ చేయొచ్చు. సో ఈ బిజీ వరల్డ్లో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం వల్ల మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ మీకు ఎక్స్ట్రా టైం దొరుకుద్ది. సో ఈ ఎక్స్ట్రా టైంని మీరు మీకోసం ఉపయోగించుకోవచ్చు. సో ఉదయాన్నే లేవడం వల్ల మన మెంటల్ హెల్త్ అండ్ ప్రొడక్టివిటీ కూడా ఇంప్రూవ్ అవుద్ది. మీరు అబ్జర్వ్ చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఈ హ్యాబిట్ని ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడం వల్ల ఎంత పీస్ఫుల్ అండ్ ప్రొడక్టివిటీగా ఉంటుందో. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతిరోజు 1 అవర్ ఎర్లీగా లేస్తే మీకు ఒక ఇయర్లో 365 ఎక్స్ట్రా అవర్స్ అనేవి ఉంటాయి. అయితే మీరు ఒకేసారి 4కి 5కి లేవాల్సిన అవసరం లేదు. అయితే మీరు రోజు 7 క్లాస్ తింటే ½ అవర్ తగ్గించి 6:30కి లేవండి. ఇలా చేస్తే మీకు కొంచెం లేవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవే కాకుండా ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన ఛానల్లో ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి వీడియో చేశాను. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి. నెంబర్ 2, రీడింగ్ బుక్స్. బుక్స్ అనేవి మన వే ఆఫ్ థింకింగ్ని పూర్తిగా మార్చగలవు. ఎవ్రీ బుక్లో ఎవరో ఒకరి ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ ఫెయిల్యూర్స్ అండ్ వాళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు అండ్ వాళ్ళ ఎలా మనీ ఎర్న్ చేస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ లెసన్స్ని ఇలాంటి బుక్స్ ద్వారా ఎవ్రీ పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాంటి బుక్స్ మనం ఎవ్రీడే చదవడం వల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్, ఫోకస్ అండ్ మన మైండ్ సెట్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఒకేసారి ఎక్కువ పేజెస్ చదవాల్సిన అవసరం లేదు. మీరు రోజుకి 2 or 3 పేజెస్ని టార్గెట్గా పెట్టుకోండి. మీకు ఇంకా చదవాలని అనిపిస్తే మీరు 5 పేజెస్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు రోజుకి ఎన్ని పేజెస్ చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎవ్రీడే కన్సిస్టెన్సీగా చదువుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిద్రపోయే ముందు సోషల్ మీడియాని స్క్రోల్ చేస్తుంటే దానికి బదులుగా నిద్రపోయే ముందు ఒక 50 మినిట్స్ బుక్ చదవండి. సో దీన్ని మీరు కన్సిస్టెంట్గా చేస్తే మీరు మీ థింకింగ్లో హ్యూజ్ డిఫరెన్సెస్ని చూస్తారు. నెంబర్ 3, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే మీరు ఇప్పటికిప్పుడు జిమ్స్కి వెళ్ళిపోయి హెవీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. ముందు సింపుల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయండి. లైక్ వాకింగ్, జాగింగ్, స్ట్రెచ్చింగ్, పుషప్స్ అండ్ పుల్అప్స్ తీయడం. సో మన బాడీని ఎప్పుడూ యాక్టివ్గా ఉంచడానికి ఇలాంటి సింపుల్ ఎక్సర్సైజ్ అనేవి సరిపోతాయి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ హెల్త్, ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ యువర్ మూడ్, కాన్ఫిడెన్స్ అండ్ మెంటల్ హెల్త్ ఆల్సో. సో ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన బాడీ మోర్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతుంది అండ్ మన మైండ్ కూడా ఫ్రెష్గా అవుతుంది. మనం ఎక్సర్సైజ్ ఒకేసారి 1 అవర్ 2 అవర్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఒక 15 మినిట్స్ to 20 మినిట్స్ చేసినా చాలు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. నెంబర్ 4, ఈట్ హెల్తీ ఫుడ్. మన బాడీ మనం తినే ఫుడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడు జంక్ ఫుడ్ తింటా ఉంటే మన బాడీ లేజీ, టైర్డ్ అండ్ లో ఎనర్జీగా ఫీల్ అవుద్ది. అప్పుడు మనం ఏ వర్క్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేం. సో మనం జంక్ ఫుడ్ని తగ్గించి కొంచెం హెల్తీ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. అలా అని మనం ఒక స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మనం స్మాల్ చేంజెస్తో స్టార్ట్ చేయొచ్చు. లైక్ వాటర్ ఎక్కువ తాగడం, ఫ్రూట్స్ రెగ్యులర్గా తినడం అండ్ సాఫ్ట్ డ్రింక్స్ అండ్ జంక్ ఫుడ్స్ని తగ్గించడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక డేలో ఏ టైంలో అయితే జంక్ ఫుడ్స్ తింటారో ఆ టైంలో జంక్ ఫుడ్స్కి బదులుగా హెల్తీ ఫుడ్స్ని రీప్లేస్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీరే మీ బాడీలో చేంజెస్ అనేవి చూస్తారు. హెల్తీ ఈటింగ్ ఈజ్ నాట్ అబౌట్ లుకింగ్ ఫిట్ ఓన్లీ, ఇట్స్ అబౌట్ ఫీలింగ్ బెటర్ ఎవ్రీ డే. నెంబర్ 5, డీప్ వర్క్. డీప్ వర్క్ మీన్స్ ఫోకసింగ్ ఆన్ వన్ టాస్క్ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. ఈ రోజుల్లో చాలామంది ప్రతి నిమిషానికి ఫోన్ నోటిఫికేషన్స్, అన్నెసెసరీ స్క్రోలింగ్ అండ్ సోషల్ మీడియా వల్ల చాలా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. దీనివల్ల మనం గంటల కొద్దీ పనిచేసినా మనకి మంచి రిజల్ట్స్ రావు. సో ఎప్పుడైతే మనం ఒకే టాస్క్ మీద మన డీప్ ఫోకస్ పెడతామో అప్పుడే మన ప్రొడక్టివిటీ అండ్ మన లెర్నింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. సో మనం రోజుకి 1 గంట డీప్ వర్క్ చేసినా మనకి బిగ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. నెంబర్ 6, బీ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిట్. చాలామంది వాళ్ళ గోల్స్ని ఒక మోటివేషన్తో స్టార్ట్ చేస్తారు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మోటివేషన్ అనేది తగ్గిపోయి దాన్ని ఆపేస్తారు. ఇది అసలు కరెక్టే కాదు. మనకు కావాల్సింది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, మోటివేషన్ కాదు. రిమెంబర్ వన్ థింగ్, రియల్ గ్రోత్ కమ్స్ ఫ్రమ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ, నాట్ మోటివేషన్. ఎగ్జాంపుల్కి మీరు ఒకేసారి 5 అవర్స్ చదవాల్సిన అవసరం లేదు. డైలీ జస్ట్ కన్సిస్టెంట్గా 30 మినిట్స్ చదివినా చాలు. అలాగే మీరు ఒకేసారి హెవీ వర్కౌట్స్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ మీరు 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసినా చాలు. చిన్న చిన్న యాక్షన్స్ డైలీ రిపీటెడ్గా చేయడం వల్లనే బిగ్ రిజల్ట్స్ అనేటివి క్రియేట్ అవుతాయి. మనం రోజు పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆపకుండా కన్సిస్టెంట్గా చేస్తే చాలు. సో ఈ 6 హ్యాబిట్స్ సింపుల్గా ఉన్నప్పటికీ వీటిని ఎవ్రీడే ఫాలో అయితే ఇవి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతాయి. మనం ఒకే రోజులో మన జీవితాన్ని మార్చాల్సిన అవసరం లేదు. స్టార్ట్ విత్ 1 హ్యాబిట్,
improve slowly and stay consistent. So which habit are you going to start first? Let me know in the comments. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.